హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే జస్టిస్ రోహిణి కమిషన్ గురించి. అసలు ఈ యొక్క జస్టిస్ రోహిణి కమిషన్ ఎందుకు ఏర్పడింది, ఈ యొక్క కమిషన్ యొక్క ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంది, దాంతోపాటు అసలు బీసీలు ఓబీసీలకు రిజర్వేషన్ ఏ విధంగా వచ్చింది, అలానే ఓబీసీలకు సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ యొక్క ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి రాజ్యాంగబద్ధంగా అవి డిస్కస్ చేసిన తర్వాత మనం ఈ యొక్క కమిషన్ ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి, దాంతోపాటు ఇప్పటివరకు రోహిణి కమిషన్ ఏమేం చెప్పింది అవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ మీరు ఫోటోలో జస్టిస్ రోహిణి గారిని చూడొచ్చు స్టూడెంట్స్. సో టాపిక్ ఏంటంటే ఎక్స్టెన్షన్ టు ఓబీసీ కమిషన్. ఏం చేస్తారు, ఈ యొక్క ఓబీసీ కమిషన్కి ఒక డేట్ అంటే వాళ్ళు చివరి నివేదిక అంటే వాళ్ళ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఒక ఎక్స్టెన్షన్ ఇచ్చారనమాట. మనకి ఇప్పుడు ఎంతవరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు డేట్ ఇంపార్టెంట్ కాదు, మనం డిస్కస్ చేస్తాం. కాకపోతే అసలు ఈ కమిషన్ ఏంటి, అలానే అసలు ఓబీసీ రిజర్వేషన్ ఏ విధంగా వచ్చింది, దాంతోపాటు అసలు ఇప్పటి వరకు ఏం సాధించింది ఈ కమిషన్, ఏం చెప్పింది, దాంతోపాటు ఈ కమిషన్ ముందున్నటువంటి సవాళ్ళు. దాంతోపాటు మీకు ఇంట్రెస్టింగ్ విషయం ఏం తెలియాలంటే కనుక బీసీలలో రిజర్వేషన్ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ ఇది దేశంలో అన్ని రాష్ట్రాలలో లేదు స్టూడెంట్స్, కేవలం కొన్ని రాష్ట్రాలలోనే ఉంది. అది ఏ రాష్ట్రాలలో ఉంది మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటు ఇలానే మరి ఒకవేళ ఫ్యూచర్లో ఎస్సీ రిజర్వేషన్ కూడా సబ్ కేటగిరీ అయ్యే అవకాశం ఉందా, ఒకవేళ దాని గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఒకవేళ ఉంటే కనుక దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకు జిఎస్ పేపర్ 2లో ఇంపార్టెంట్, టీఎస్పీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు పేపర్ 3లో ఇంపార్టెంట్. ఏపీపీఎస్సీ గురించి కూడా స్టూడెంట్స్ అడిగారు, నేను మీకు అది త్వరలో ఇంక్లూడ్ చేస్తాను ఏపీపీఎస్సీ సిలబస్లో కూడా. ఎందుకంటే ఏపీపీఎస్సీ వాళ్ళు లైక్ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ త్వరలో రాబోతుందని మన కమిషన్ చెప్పారు కదా, దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, కాబట్టి అది కూడా మన సిలబస్లో ఇంక్లూడ్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ ఏంది, ఈ యొక్క బీసీ, ఈ యొక్క బీసీ కమిషన్. బీసీ కమిషన్కి ఏదైతే ఇచ్చారో దీని యొక్క గడువు ఏదైతే ఇచ్చారో ఈ యొక్క గడువు అనేది పొడిగింపు అంటే బీసీ కమిషన్కి ఇచ్చినటువంటి డ్యూరేషన్ ఏదైతే ఉందో దాన్ని పెంచడం జరిగింది. ఓకే, పాయింట్ నెంబర్ 1 దీన్ని మనం ఓబీసీ కమిషన్ కూడా అనొచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం రాష్ట్రాలలో బీసీ అంటుంటాం, సెంట్రల్ లెవెల్లో దీన్ని మనం ఓబీసీ అంటారు, రెండు కూడా సేమ్. మరి మన భారతదేశంలో ప్రస్తుతం మన భారతదేశంలో రిజర్వేషన్లు ఈ యొక్క ఏ విషయాలలో ఉన్నాయంటే కనుక మనకి విద్యాపరమైనటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి, దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ ఉపాధిపరమైనటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయి. మన భారతదేశంలో రిజర్వేషన్స్ ఇప్పుడు టోటల్గా ఎలాంటి ఈ యొక్క విధానాన్ని మనం ఫాలో అవుతున్నామంటే ఇప్పుడు మనం ఓబీసీకి రిజర్వేషన్లు 27% ఇస్తున్నాం, ఎస్సీ రిజర్వేషన్స్ 15% ఇస్తున్నాం, ఎస్టీ రిజర్వేషన్స్ ఈ యొక్క 7.5% ఇస్తున్నాం. మొత్తంగా మనకి 49.5%. దాని తర్వాత మనం ఇటీవల కాలంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కూడా యాడ్ చేసాము కాబట్టి అది 10%. ఓవరాల్గా 59.5% రిజర్వేషన్ అమల్లో ఉంది ఇప్పుడు మన భారతదేశంలో. అదే మీరు గ్రూప్ 1 రాసే వల్ల కూడా సేమ్ ఇలానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ ఓబీసీ రిజర్వేషన్ దేశం మొత్తం మీద కూడా ఓబీసీ అనేది ఒకటే కేటగిరీ. ఈ ఓబీసీలలో మళ్ళీ సబ్ కేటగిరీజేషన్ అనేది లేదన్నమాట. అంటే ఈ యొక్క ఓబీసీలలో మనకు రాష్ట్రంలో ఉంటుంది కదా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ అనేది లేదు. ఎక్కడ లేదు, కేంద్ర స్థాయిలో లేదు. మరి లేదు కాబట్టి ఏం జరుగుతుంది, ప్రధానంగా కొన్ని బీసీలలో కొన్ని వెనుకబడిన వర్గాల వాళ్ళు ఈ ఓబీసీలలో వాళ్ళు కంపీట్ కాలేకపోతున్నారు, అంటే పోటీ పడలేకపోతున్నారు, ఎవరైతే కనుక చాలా తీవ్రంగా వెనుకబడ్డున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే కనుక ఈ యొక్క సెంట్రల్ లెవెల్ కేంద్ర స్థాయిలో కూడా ఈ యొక్క బీసీ వర్గీకరణ జరగాలి అని చెప్పేసి ఆ యొక్క బీసీ వర్గీకరణ కోసం ఈ యొక్క బీసీ వర్గీకరణ అంటాం మనం క్లాసిఫికేషన్, ఈ యొక్క బీసీ వర్గీకరణ కోసం ఈ యొక్క నియమించినటువంటి కమిషన్ పేరే ఈ యొక్క జస్టిస్ రోహిణి కమిషన్. స్టూడెంట్స్, జస్టిస్ రోహిణి కమిషన్ని మనం నియమించుకోవడం జరిగింది, జస్టిస్ రోహిణి కమిషన్ని నియమించుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటంటే కనుక వీళ్ళకు ఎప్పటివరకు గడువు ఇచ్చారంటే కనుక 31 జనవరి 2023 లోపు రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. ఎప్పటిలోపు 31 జనవరి 2023 వరకు గడువును పొడిగించడం జరిగింది. ఇది ఫస్ట్ ఇనీషియల్గా ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఎప్పటిలోపు రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు, 2 జనవరి 2018 అప్పుడు సబ్మిట్ చేయమన్న రిపోర్టు. ఇప్పుడు మళ్ళీ గడువు ఇచ్చారు కదా 2023
వరకు 31 జనవరి లోపు వీళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేసే అవకాశం ఉంది. మరి మన భారతదేశంలో ఈ యొక్క బీసీల రిజర్వేషన్ అనేది ఏ విధంగా దీని యొక్క చారిత్రక నేపథ్యం చూసినట్టయితే కనుక అంటే హిస్టారికల్ ఎవల్యూషన్ చూసినట్టయితే కనుక ఈ యొక్క బీసీ రిజర్వేషన్కి సంబంధించింది మనకు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 2 కమిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది స్టూడెంట్స్. ఒకటి 1953లో, ఇంకొకటి 1980లో. మనకి 1953లో మనకు ఏర్పాటు చేసినటువంటి కమిషన్ పేరు ఏంటంటే కనుక కాకా కలేల్కర్ ఈ యొక్క కమిషన్. దాంతోపాటు ఈ యొక్క 1980లో మనకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బీపీ మండల్ కమిషన్ అంతకుముందే ఏర్పాటు చేశారు. కాకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు 1980లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ మండల్ కమిషన్ ఏం చేసిందంటే కనుక బీసీలు చాలా వెనుకబడి ఉన్నారు, బీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలి అంటే ఇప్పుడు 27% ఏదైతే ఫాలో అవుతున్నామో బీసీలకు దాన్ని ప్రతిపాదించింది ఎవరంటే మండల్ కమిషన్. కాకపోతే ఈ మండల్ కమిషన్ని సవాల్ చేస్తూ ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఇందిరా సహాని ఈ యొక్క కోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. దాన్ని మనం ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు పాపులర్గా. ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని పాపులర్గా అంటారు. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కనుక బీసీల యొక్క రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క బీసీల రిజర్వేషన్ రాజ్యాంగబద్ధమైనవి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే కాన్స్టిట్యూషనల్లీ దే ఆర్ రైట్. దాంతోపాటు బీసీ రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, క్రీమీ లేయర్ అన్నటువంటి కాన్సెప్ట్ని మీరు ఫాలో అవ్వండి అని చెప్పేసి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. ఈ యొక్క జడ్జిమెంట్లో ఇంకా చాలా చెప్పారు. రిజర్వేషన్లు 50% కన్నా మించకూడదు, దాంతోపాటు ప్రమోషన్లలో రిజర్వేషన్ గురించి రాజ్యాంగం ఎక్కడా చెప్పట్లేదు, ఇలాంటి చాలా చెప్పారు. అది ఇప్పుడు మనకు సంబంధం లేదు. కాకపోతే ఇప్పుడున్నటువంటి క్రీమీ లేయర్ లిమిట్ ఎంతో ఒకసారి మీరు కమెంట్ చేయండి. ఈ యొక్క క్రీమీ లేయర్ లిమిట్ ఎంత ఇప్పుడు, లైక్ బీసీలకు కానీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కానీ క్రీమీ లేయర్ లిమిట్ ఎంతో చెప్పండి స్టూడెంట్స్. ఇది మనకి బీసీల యొక్క రిజర్వేషన్లకు సంబంధించినటువంటి చారిత్రకమైనటువంటి నేపథ్యం స్టూడెంట్స్. నెక్స్ట్ మరి మనకి బీసీలకు సంబంధించి ఈ యొక్క రిజర్వేషన్లు ఏ రాజ్యాంగంలో మనకి ఎక్కడెక్కడ చెప్తున్నారు మనకి అంటే వీటికి సంబంధించినటువంటి రాజ్యాంగ నేపథ్యం కూడా మనం డిస్కస్ చేయాలి కదా చారిత్రక నేపథ్యంతో పాటు. సో రాజ్యాంగ ప్రకరణలు అంటే ఆర్టికల్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్స్ అనేవి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ గురించి చెప్తున్నాయి. మనం చూసినట్టయితే కనుక విద్య గురించి అంటే బీసీలకి విద్యా అవకాశాలలో రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి ఆర్టికల్ 15(4) చెప్తుంది. దాంతోపాటు ఆర్టికల్ 15(5) ఇవి 2 ఆర్టికల్స్ కూడా ఇక బీసీలకు విద్యాపరమైనటువంటి అవకాశాల గురించి అందులో రిజర్వేషన్ల గురించి చెప్తుంది. అలానే ఉపాధి ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్లు బీసీలకు సంబంధించి చెప్పేటటువంటి ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 16(4). ఇవి 2 ఆర్టికల్లు బీసీలకు విద్యాపరమైనటువంటి రిజర్వేషన్స్ అలానే ఉపాధిపరమైనటువంటి రిజర్వేషన్స్ కూడా చెప్తున్నాయి స్టూడెంట్స్. మరి ఈ యొక్క బీసీల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే వీళ్ళ యొక్క ఆర్థికపరమైనటువంటి దాంతోపాటు విద్యాపరమైనటువంటి వీళ్ళ యొక్క వెనుకబాటు గురించి అంటే వీళ్ళు ఎలా బ్యాక్వర్డ్ అయ్యారు అంటే వీళ్ళకి సరైనటువంటి ఈ యొక్క ఫెసిలిటీస్ సదుపాయాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇంతకుముందు మనకి వీళ్ళ గురించి ఎంక్వైరీ చేసేదాన్ని మనం బీసీ కమిషన్ అనేవాళ్ళు స్టూడెంట్స్. దాన్ని మనం బీసీ కమిషన్ అనేవాళ్ళు. కాకపోతే బీసీ కమిషన్కి ఇంతకుముందు ఇది కేవలం చట్టబద్ధ సంస్థ మాత్రమే, అంటే దిస్ వాజ్ ఓన్లీ ద స్టాచ్యూటరీ బాడీ ఇంతకుముందు. కాకపోతే బీసీ కమిషన్ చట్టబద్ధ సంస్థ కాస్త ఏం జరిగింది రీసెంట్గా మనకి 102nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 102nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత ఈ యొక్క బీసీ కమిషన్ అనేది ఏ సంస్థగా మారింది, రాజ్యాంగబద్ధ సంస్థగా మారింది స్టూడెంట్స్. రాజ్యాంగబద్ధ సంస్థగా మారింది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా, 102nd రాజ్యాంగ సవరణ ద్వారా. మరి రాజ్యాంగబద్ధ సంస్థగా మారిందంటే ఏ ఆర్టికల్లో ఉంది, ఇది ఏ ఆర్టికల్లో ఉందంటే కనుక ఆర్టికల్ 338(b). దీని ద్వారా రాజ్యాంగబద్ధ సంస్థగా మారింది. మీకు ఫర్దర్గా గుర్తుండాలంటే కనుక ఆర్టికల్ 338 ఏం చెప్తుందంటే కనుక నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, దాంతోపాటు ఆర్టికల్ 338A ఏం చెప్తుందంటే కనుక నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, దాంతోపాటు ఆర్టికల్ 338B ఏం చెప్తుందంటే కనుక నేషనల్ కమిషన్ ఫర్ బీసీ. ఇవి 3 కూడా
ఒకే దగ్గర గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఈ యొక్క రాజ్యాంగం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ వైజ్ బీసీలకు ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయో చెప్పేటటువంటి మనకి ఆర్టికల్ స్టూడెంట్స్. నెక్స్ట్ వెళ్తే కనుక మన కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ కూడా చెక్ చేశాం కాబట్టి మరి జస్టిస్ రోహిణి కమిషన్ అంటే మన భారతదేశంలో ఏదైనా అంటే ఈ యొక్క బీసీల గురించి బీసీల స్థితిగతుల గురించి కమిషన్ ఏర్పాటు చేయాలి అంటే బీసీలు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడి ఉన్నారా లేదా అని చెప్పేసి వాళ్ళకు కమిషన్ ఏర్పాటు చేయాలని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చెప్తున్నటువంటి ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 340 స్టూడెంట్స్. ఆర్టికల్ 340 ప్రకారము సో ఒక బీసీ కమిషన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓపెన్ చేసి ఆర్టికల్ 340 చూస్తే ఈ టెక్స్ట్ ఉంటుంది. ఏంటది? అపాయింట్మెంట్ ఆఫ్ ఏ కమిషన్ టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్స్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఈ యొక్క వెనుకబడిన తరగతుల వాళ్ళ యొక్క కండిషన్స్ని ఎంక్వైరీ చేయడానికి మీరు రెగ్యులర్గా ఒక కమిషన్ ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఆర్టికల్ 340. సరే, ఈ కమిషన్ ఎవరు ఏర్పాటు చేయాలి? మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. మరి ఈ కమిషన్ని అపాయింట్ చేసేది ఎవరు? ఈ కమిషన్ అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. అంటే ఇప్పుడు జస్టిస్ రోహిణి కమిషన్ని అపాయింట్ చేసింది ఎవరు? ప్రెసిడెంట్. మరి కమిషన్ తన యొక్క రిపోర్ట్ని ఎవరికి ఇస్తుంది? తన యొక్క రిపోర్ట్ని కూడా ప్రెసిడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాగ్ రిపోర్ట్ కానీ ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ కానీ ఈ బీసీ కమిషన్ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ వాళ్ళ రిపోర్ట్ అన్నీ కూడా ఎవరికి ఇస్తారు? ప్రెసిడెంట్కి ఇస్తే ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? ఆ రిపోర్ట్ని ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే ఆ రిపోర్ట్ని లోక్సభ ముందు దాంతోపాటు రాజ్యసభ ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది ప్రజెంట్గా మనకు ఆర్టికల్ 340 ప్రకారము ఏదైనా ఒక కమిషన్ బీసీల యొక్క స్థితిగతులను తెలుసుకోవడానికి కమిషన్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు జస్టిస్ రోహిణి కమిషన్ ఏం చెప్తుంది? జస్టిస్ రోహిణి కమిషన్ ఏం చెప్తుందంటే కనుక బీసీలకు మొత్తం ఏదైతే 27% రిజర్వేషన్ ఇస్తున్నామో దాన్ని మనం ఏం చేయాలంటున్నారు? దాన్ని మనం డివైడ్ చేయాలి. ఏ విధంగా డివైడ్ చేద్దామంటున్నారు వాళ్ళు? ఈ యొక్క మొత్తంగా ఉన్నటువంటి ఓబీసీలను మీరు డివైడ్ చేయండి. ఓకే, కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4గా డివైడ్ చేయండి. ఇలా డివైడ్ చేసిన తర్వాత కేటగిరీ 1 వాళ్ళకి 2% రిజర్వేషన్, కేటగిరీ 2 వాళ్ళకి 6% రిజర్వేషన్, కేటగిరీ 3 వాళ్ళకు 9% రిజర్వేషన్, కేటగిరీ 4 వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్తున్నారు. మరి ఓవరాల్గా ఇది 27%. అంటే మరి 10% రిజర్వేషన్ ఎవరికి ఇవ్వాలంటున్నారు? చాలా ఎక్కువగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి, తక్కువ వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి 2% రిజర్వేషన్. ఇది జస్టిస్ రోహిణి కమిషన్ కేవలం ప్రతిపాదనలు మాత్రమే, ఇంకా ఫైనల్ రిపోర్ట్ రాలేదు. ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత సో ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఎందుకంటే మరి జస్టిస్ ఈ యొక్క రోహిణి కమిషన్ని ఎందుకు అపాయింట్ చేస్తాం మనము? బీసీల వర్గీకరణ. ఎందుకు బీసీలో వర్గీకరణ జరగాలి? అది కూడా మనకి ఇంపార్టెంటే కదా. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు బీసీలలో కొంతమంది మాత్రమే చాలా డెవలప్ అయ్యారు, కొన్ని కులాలు ఇంకా అలానే ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం డేటా చూసినట్టయితే కనుక బీసీలలో ఈ యొక్క ఎడ్యుకేషన్లో కానీ జాబ్స్లో కానీ 97% ఆఫ్ ద జాబ్స్ అంటే రిజర్వేషన్లు 97% కేవలం 25% కులాలకు మాత్రమే వస్తున్నాయి. ఆ 25% కులాలలో కూడా అందులో మళ్ళీ 95% జాబ్ కేవలం 10 ఓబీసీ కులాలకు మాత్రమే రిజర్వేషన్లు దక్కుతున్నాయి. అంటే మిగతా ఓబీసీ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 983 983 ఓబీసీ కులాలు అసలు వాళ్ళకి జాబులలో 0 రిప్రజెంటేషన్. అంటే వాళ్ళు ఇంతవరకు ఏ జాబ్లో లేరు. అర్థం చేసుకోండి ఎంత వెనుకబాటుతనం ఉందనేది. కాబట్టి మరి ఓబీసీల యొక్క వర్గీకరణను మీరు సపోర్ట్ చేస్తారా లేదా? మీ కామెంట్ చెప్పండి. ఓకే, మీరు డేటాను చూసిన తర్వాత ఓబీసీ రిజర్వేషన్ వర్గీకరణ ఉండాలా లేదా, దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ కూడా ఉండాలా లేదా, మీ యొక్క అభిప్రాయాన్ని మీరు కమెంట్లో చేయండి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ మరి ఛాలెంజెస్ ఏమున్నాయి ఈ కమిషన్ ముందు? ఈ కమిషన్ ముందు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటంటే ప్రధానంగా వీళ్ళు అడిగేది ఒకటి సింపుల్ ఒకటే. ఫస్ట్ మాకు భారతదేశంలో ఉన్నటువంటి ఓబీసీ డేటా ఇవ్వండి. డేటా ఇస్తే మేము వర్గీకరణ చేస్తాం. దానికి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? మేము 2021లో ఒక సెన్సెస్ అంటే మనకి ఎవ్రీ 10 yearsకి ఒకసారి సెన్సెస్ చేస్తారు కదా, 2021 సెన్సెస్ చేసేటప్పుడు బీసీల డేటా కూడా తీసుకుంటాం అంటున్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఆ సెన్సెస్ గురించి అసలు ముచ్చటనే లేదు. అవునా కదా? మనం కోవిడ్ వచ్చిందని చెప్పేసి సెన్సెస్ స్టార్ట్ అవ్వలేదు. ఆ సెన్సెస్ స్టార్ట్ అయ్యి అప్పుడు ఓబీసీల డేటా వస్తే అప్పుడు కానీ మనకి ఈ యొక్క లెక్క తెలియదనమాట. దాంతోపాటు వీళ్ళు ఏమంటున్నారు? మేము ఇండియా మొత్తం తిరగాలంటే మాకు ఖర్చు కావాలి కదా, అంటే మాకు డబ్బులు కావాలి కదా, ఒక సపరేట్గా ఒక బడ్జెట్ అనేది ఇవ్వండి మాకు అంటున్నారు. ఓకే, ఇది కూడా న్యాయమైనటువంటి డిమాండ్. ఇవన్నీ కూడా ఈ కమిషన్ ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఛాలెంజెస్ స్టూడెంట్స్. నెక్స్ట్ మరి మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో ఈ యొక్క బీసీ వర్గీకరణను ఆల్రెడీ అమలు చేస్తున్నారు. ఆ రాష్ట్రాలు ఏంటంటే కనుక మన తెలుగు రాష్ట్రాలు అయినటువంటి 2 రాష్ట్రాలు, దాంతోపాటు మిగతా 7 రాష్ట్రాలు, మొత్తం 9 రాష్ట్రాలు మన భారతదేశంలో బీసీల వర్గీకరణను ఆల్రెడీ అమలు చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఏంటి? సబ్ కేటగిరైజేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ.
సరే ఇదేదో బాగానే ఉంది, మరి బీసీ రిజర్వేషన్ బీసీలకు వర్గీకరణ జరిగినప్పుడు ఎస్టీలకు కూడా వర్గీకరణ జరిగితే ఎలా ఉంటుంది? ఆల్రెడీ మన తెలుగు రాష్ట్రాలలో మాల, మాదిగ కొన్ని కులాలు కొంతమంది ఏమో వర్గీకరణకు సపోర్టుగా, కొంతమంది ఏమో వర్గీకరణకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఏం చెప్పిందంటే కనుక ఆ యొక్క జడ్జిమెంట్ పేరు ఏంటంటే ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2004. ఈ యొక్క సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క ఎస్సీల యొక్క వర్గీకరణ అనేది మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 14 అనేది వైలేట్ అవుతుంది. ఎందుకంటే ఎస్సీలు మొత్తం కూడా ఒకే సామాజిక వర్గంగా చూడాల్సినటువంటి సందర్భం ఉంది, కాబట్టి ఎస్సీ వర్గీకరణ చెల్లదు అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. చూద్దాం, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులే మళ్ళీ సమీక్షకు లోబడుతున్నాయి. అలాంటిది మరి హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన సుప్రీంకోర్టుకు వెళ్తారు. ఆల్రెడీ ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ గురించి చాలామంది పోరాటం సాగిస్తున్న సంగతి మీకు తెలిసిందే స్టూడెంట్స్. మరి ఇప్పుడు మీరు ఏం చేద్దాం, ఇప్పుడు మనం నెక్స్ట్ ఎంసీక్యూ అంటే ఈ క్వశ్చన్ జాగ్రత్త వినండి. ఇందులో ఏది ఇన్కరెక్ట్, ఏది తప్పు స్టేట్మెంట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే రాష్ట్రపతి బీసీల యొక్క స్థితిగతుల గురించి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారట. ఏ ఆర్టికల్ ప్రకారము? ఆర్టికల్ 350 ప్రకారం అట. దాంతోపాటు సెకండ్ ఏమని చెప్తున్నారు? జస్టిస్ రోహిణి కమిషన్ని అపాయింట్ చేయడం జరిగింది. దేనికి? ఓబీసీ వర్గీకరణకు. మరి ఇందులో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏందో మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ మెయిన్స్ రిలేటెడ్ డిస్కస్ ద కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ డైమెన్షన్ రిలేటెడ్ టు ద ఇష్యూ ఆఫ్ ఓబీసీ కేటగరైజేషన్. ఓబీసీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఈ యొక్క న్యాయపరమైన మరియు రాజ్యాంగపరమైనటువంటి సవాళ్లను చర్చించండి అని మనము డిస్కస్ చేస్తున్నాం. మరి యాజ్ యూజువల్గా వీడియో ఎండింగ్లోకి వచ్చింది కాబట్టి ఒకసారి మనం రివిజన్ చేద్దాం స్టూడెంట్స్. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఓబీసీ కమిషన్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఓబీసీల వర్గీకరణ గురించి రోహిణి కమిషన్ ఏదైతే ఏర్పడిందో ఆ యొక్క కమిషన్కి ఈ యొక్క గడువును పెంచడం జరిగింది. మరి ఈ సందర్భంలో ఈ యొక్క ఓబీసీలకు దాంతోపాటు మన భారతదేశంలో వివిధ వర్గాలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు మనం చూడడం జరిగింది. అలాగే కేంద్ర స్థాయిలో ఓబీసీల వర్గీకరణ జరగడం లేదు, కేవలం రాష్ట్ర స్థాయిలోనే. అది కూడా ఎన్ని రాష్ట్రాలలో? కేవలం 9 రాష్ట్రాలలో మాత్రమే ఓబీసీల యొక్క వర్గీకరణ అనేది ఉంది. నెక్స్ట్ బీసీ రిజర్వేషన్ల యొక్క చారిత్రక నేపథ్యంలో అందులో భాగంగా మనము ఈ యొక్క కాకా ఖలేల్కర్ కమిటీ, దాంతోపాటు బీపీ మండల్ కమిటీని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ యొక్క మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా దాన్ని మనం ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఏదైతే కనుక ఏవి కమెంట్స్ చేసిందో దాన్ని కూడా మనం చూడడం జరిగింది స్టూడెంట్స్. దాంతోపాటు క్రీమీ లేయర్ అన్న కాన్సెప్ట్ కూడా చదువుకున్నాం. నెక్స్ట్ రాజ్యాంగ ప్రకరణలు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎడ్యుకేషన్ అయితేనేమో ఆర్టికల్ 15(4), దాంతోపాటు 15(5), అదే ఎంప్లాయ్మెంట్ అయితే కనుక ఆర్టికల్ 16(4). దాంతోపాటు బీసీ కమిషన్కి రాజ్యాంగబద్ధ హోదా ఇవ్వడం జరిగింది 102వ రాజ్యాంగ సవరణ ద్వారా. దాని ద్వారా బీసీ కమిషన్ని చట్టబద్ధ సంస్థ నుండి రాజ్యాంగబద్ధ సంస్థగా చేయడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క ఏదైనా బీసీల స్థితిగతులను తెలుసుకోవడానికి కమిషన్ ఏర్పాటు చేయాలని రాజ్యాంగం ఏం చెప్తుంది? ఆర్టికల్ 340 చెప్తుంది. ఈ యొక్క కమిషన్ అపాయింట్ చేసేది ప్రెసిడెంట్కి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. అలా వచ్చినటువంటి రిపోర్ట్ని ప్రెసిడెంట్ పార్లమెంట్లోని ఉభయ సభల ముందు కూడా ప్రవేశపెట్టవలసి వస్తుంది. దాంతోపాటు బీసీ యొక్క జస్టిస్ రోహిణి కమిషన్ ఈ యొక్క డ్రాఫ్ట్లో ఏం చెప్తుందంటే కనుక బీసీలను ఇలా వర్గాలుగా డివైడ్ చేసి వాళ్ళకి ఇలా రిజర్వేషన్ ఇస్తే బాగుంటుంది అని సూచిస్తుంది. మరి చూద్దాం, జనవరి 30, 2023 వరకు వీళ్ళకు ఈ యొక్క డెడ్లైన్ ఇచ్చారు కాబట్టి మరి అప్పట్లోపు బీసీ కమిషన్ ఏం చెప్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ స్టూడెంట్స్. 31 జనవరి 2023 వీళ్ళకి గడువుని ఇవ్వడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఈ యొక్క జస్టిస్ రోహిణి కమిషన్ గురించినటువంటి డీటెయిల్ అనాలిసిస్.